మనసున్న మనసై ఎపిసోడ్ 62. కొంతసేపు ఆలోచించిన తర్వాత అవంతికకు సమాధానం దొరికింది. అసలు అనిరుద్ధు ఏ అమ్మాయితో ఉంటే తనకేంటి? కానీ అతడు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడనే విషయాన్ని మాత్రమే ఆమె జీర్ణించుకోలేకపోతుంది. తను అలాంటి మనిషిని ప్రేమించానని తలుచుకుంటేనే మనసుకు చాలా కష్టంగా ఉంది. అది మగాళ్ళని ఎంచుకోవడంలో తన చాయిస్‌ని ప్రశ్నించుకునేలా చేస్తుంది. అవంతిక, నువ్వు బాగానే ఉన్నావా? నేను నీకు చెప్పి ఉండాల్సింది కాదు. కానీ చెప్పకపోయినా ఏదో ఒక రోజు నీకు తెలిసేదే కదా అని తన్మయి కంగారుగా అడిగింది. నేను బాగానే ఉన్నాను అని అవంతిక గ్లాస్‌లోని నీళ్లు తాగుతూ అంది. అది అతడి చాయిస్. అతడు హ్యాపీగా ఉంటే అదే చాలు నాకు అని తన బాధను బయటపడకుండా అంది. పూజ పెళ్లి చేసుకోమని అడిగిందంట. కానీ అనిరుద్ధు ఏ సమాధానం చెప్పలేదని జయంతి చెప్పాడు. కానీ శ్రావ్య కోసం అనిరుద్ధు ఏమైనా చేస్తాడు. నాకు తెలిసి ఆ ప్రపోజల్‌కి అనిరుద్ధు ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఆమె ఇచ్చిన ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేసిందంట. అనిరుద్ధ్ ఆమెకి డబ్బులు ఇవ్వాలని చూసినా ఆమె వద్దందంట అని తన్మయి వివరించింది. నువ్వు నాకు వివరణ ఇవ్వక్కర్లేదు. అతడికి ఇష్టం లేకుండా ఎవరూ అతన్ని ఫోర్స్ చేయలేరు అని అవంతికకు అనిపించింది చెప్పింది. శ్రావ్యకి ఇంకా ట్రీట్మెంట్ అవసరమంట. అనిరుద్ధ్‌కి పూజ ట్రీట్మెంట్ కొనసాగించడం ముఖ్యం. కాబట్టి ఆమె మాట వినక తప్పదు అని తన్మయి సమర్థించడానికి ట్రై చేసింది. కానీ ఆమె ఎంత చెప్తున్నా తన అనిరుద్ధికి సపోర్ట్ చేస్తున్నట్లే అనిపించింది. అవంతిక వెటకారంగా నవ్వి, వాళ్ళకి అదే మంచిదిలే. అనిరుద్ధి గురించి తెలిసిన పూజకి ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళ ముగ్గురికి విన్ విన్ సిచ్యువేషనేగా అంది. తన్మయి సపోర్ట్ చేస్తూ, అవును కదా, పూజ ఇప్పుడు అనిరుద్ధ్ ఇంట్లోనే ఉంటుంది. నాకు ఏదోలా ఉంది. సరేలే, వాళ్ళకేం లేనప్పుడు మనకెందుకు? ఆ మనిషి గురించి మర్చిపో. ఇకపై మన టాపిక్స్‌లో అతడి పేరు రావద్దు అని తేల్చి చెప్పేసింది తన్మయి. ఓకే, నాకు కొన్ని రోజులు చాలా ఆఫీస్ పనుంది. పని పూర్తయ్యాక నిన్ను డిన్నర్‌కి తీసుకువెళ్తాను అంది అవంతిక. ఓకే అని తన్మయి కాల్ కట్ చేసింది. తన్మయితో మాట్లాడాక అవంతిక చేతిలో నీళ్ళ గ్లాస్ పట్టుకొని తీవ్రంగా ఆలోచించింది. పూజ గురించి ఆమెకేమీ తెలీదు. కానీ ఇన్సిడెంట్ తర్వాత పూజ చాలా ధైర్యవంతురాలని అర్థమైంది. నిజానికి శ్రావ్యకి ఆపరేషన్ చేసింది పూజ కాదు. అయినా సరే అనిరుద్ధిని బాయ్ ఫ్రెండ్‌గా మారమని బెదిరించడానికి దాన్ని ఒక ఆసరాగా వాడుకుంది. అనిరుద్ధికి అసలు నిజం తెలుస్తుందని ఆమెకి భయం లేదా? ఏదేమైనా అనిరుద్ధికి నిజం తెలుస్తుందా లేదా అనే దానితో అవంతికకి సంబంధం లేదు. పూజకి అనిరుద్ధు అతడి డబ్బు కావాలి. కానీ అవంతికకి అతడి డబ్బు కానీ అతడు కానీ ఏమీ వద్దు. అవంతిక కోరుకునేదొక్కటే, తన పిల్లలతో హ్యాపీగా బతకడం. అందుకే పూజ చెప్పిన అబద్ధాన్ని బయట పెట్టాలని అవంతిక అనుకోలేదు. రాత్రికి అవంతిక అలసిపోయి ఇంటికి తిరిగొచ్చేసరికి లివింగ్ రూమ్‌లో టీవీ ఆన్ చేసుంది. తన్వి పరిగెత్తుకుంటూ అవంతిక దగ్గరకు వచ్చి, అమ్మా వచ్చేసావా? టైర్డ్ అయిపోయావా? అని అడిగింది. అవంతిక తల అడ్డంగా ఊపుతూ, లేదు తల్లి, నువ్వు స్కూల్‌కి వెళ్ళి టైర్డ్ అయ్యావా? అని అడిగింది. అమ్మ టైర్డ్ అవునప్పుడు తన్వి కూడా టైర్డ్ అవ్వదు అని ముద్దుగా ఉంది. ఆమె అవంతిక చేయి పట్టుకొని సోఫాలో కూర్చోపెట్టింది. అవంతిక కూర్చునేసరికి టీవీలో బిజినెస్ న్యూస్ వస్తోంది. యాదృచ్ఛికంగా స్క్రీన్ మీద అనిరుద్ధ్ ముఖం కనిపించింది. తన్వి, నువ్వే టీవీ ఆన్ చేసావా? తన కూతురు బిజినెస్ ఛానల్ చూస్తుండడం చూసి అవంతిక ఆశ్చర్యపోయింది. తన్వి దేవ్ వైపు చూసి, అన్నయ్య చూస్తుంటే నేనే ఛానల్ మార్చాను అంది. న్యూస్లో అనిరుద్ధ్ కనిపించేసరికి తన్వి అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఓహో! అవంతిక తన్విని దగ్గరకు తీసుకొని దేవ్ వైపు చూసింది. దేవ్, ఇట్రా, మీ ఇద్దరికి ఒక విషయం చెప్పాలి. దేవ్ పజిల్ సాల్వ్ చేస్తున్నాడు. అవంతిక పిలవగానే వచ్చాడు. అతడు రాగానే టీవీలో కనిపిస్తున్న అనిరుద్ధ్ హ్యాండ్సమ్ ముఖాన్ని చూపిస్తూ పిల్లలకి, మీరు ఈ ముఖాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఆయన మీకు కనిపిస్తే లేదా ఎదురుపడితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆయన దగ్గరకు అస్సలు వెళ్ళకూడదు అని చెప్పింది. తన్వి అయోమయంగా చూస్తూ, ఎందుకమ్మా అని అడిగింది. అవంతిక కాస్త ఆలోచించి, మీ ఇద్దరి గురించి ఆయనకి తెలిస్తే ఆయన మిమ్మల్ని ఎంత మాత్రం సహించడు, చాలా కోప్పడతాడు అంది. ఒకప్పుడు అనిరుద్ధ్ అన్న మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అనిరుద్ధికి తన పక్కన ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది కాబట్టి పిల్లలను అతడికి దూరంగా ఉండమని చెప్పడమే మంచిదని ఆమెకు అనిపించింది. అనిరుద్ధ్ దీని గురించి ఇంకా లోతుగా విచారించకపోతేనే మంచిది. తన్వి దేవ్ తన పిల్లలనే నిజం అతడికి ఎక్కడ తెలుస్తుందోనని అవంతిక భయపడింది.
తన్వి వెంటనే నుదురుముడేసింది. రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసేసింది. నిజానికి అనిరుద్ధ్ చూడ్డానికి బాగున్నాడని ఆమెకి అతడంటే ఇష్టం ఉండేది. కానీ అతడు అంత కఠినమైన వాడని ఇప్పుడు తెలిసింది. డిన్నర్ రెడీ అయింది. వెళ్ళి చేతులు కడుక్కోండి అని సుజాత గారు కిచెన్ నుంచి బయటకు వచ్చి చెప్పారు. అవంతిక వెంటనే ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చేతులు కడిగించింది. రాత్రి 9 గంటలైంది. పిల్లల రూంలో దేవ్ కళ్ళు తెరిచి డిన్నర్కి ముందు అవంతిక చెప్పిన మాటల గురించే ఆలోచిస్తున్నాడు. మురళి అంకుల్ దగ్గర తను హ్యాకింగ్ ట్రిక్స్ కొన్ని నేర్చుకున్నాడు. కానీ అనిరుద్ధ్ కంపెనీ లాంటి పెద్ద కంపెనీ నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వడం తన ఒక్కడి వల్ల కాదు. అందుకే దేవ్ తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య విజయ్ హెల్ప్ తీసుకున్నాడు. విజయ్కి ఈ విషయాల్లో మంచి గ్రిప్ ఉంది. దేవ్ తన ప్లాన్ చెప్పగానే విజయ్ అతడికి కావాల్సిన సపోర్ట్ ఇచ్చాడు. తన్వి అని దేవ్ తన చెల్లెల్ని పిలిచాడు. అన్నయ్య, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నాకు భయంగా ఉంది. అనిరుద్ధ్ చూడ్డానికి అంత బాగున్నాడే, మరి అమ్మ ఎందుకు అతడికి దూరంగా ఉండమని చెప్పింది? తన్వి భయంతో ఏడుస్తూ తన అన్నయ్యను హగ్ చేసుకుంది. బహుశా అతడే మన నాన్న కావచ్చు. దేవ్ తనకు అనిపించిన అనుమానాన్ని తన్వితో చెప్పాడు. ఏంటి అని తన్వి ఆశ్చర్యంతో గట్టిగా అరిచింది. తన్వి, ఈ విషయంలో మనం ఏదో ఒకటి చెయ్యాలి. మనకి ఎవరు ఏం చెప్పరు. మన నాన్నెవరో అనే నిజాన్ని మనమే తెలుసుకోవాలి అని దేవ్ విజయ్తో కలిసి వేసిన ప్లాన్ గుర్తు చేసుకున్నాడు. మనం ఏం చేద్దాం అన్నయ్య అని తన్వి తన పెద్ద పెద్ద కళ్ళతో దేవ్ వైపు చూస్తూ అడిగింది. ముందు పడుకో అన్నాడు దేవ్. మరుసటి రోజు ఉదయం అనిరుద్ధ్ ఆఫీస్ ఇంటర్నెట్ నెట్వర్క్ క్రాష్ అయింది. సెక్యూరిటీ టీం ఆ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ న్యూస్ వినగానే అనిరుద్ధ్ వెంటనే ఆఫీస్కు బయలుదేరాడు. అంత పెద్ద కంపెనీ ఇంటర్నెట్ నెట్వర్క్ అంతా ఈజీగా ఎలా క్రాష్ అవుతుంది? కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇలాంటి ప్రాబ్లం రావడం ఇదే మొదటిసారి. అనిరుద్ధ్ ఆఫీస్కి చేరుకోగానే ఫస్ట్ ఐటీ డిపార్ట్మెంట్కి వెళ్ళి చూశాడు. ఆ తర్వాత తన ఆఫీస్కి వచ్చి కంప్యూటర్ ఆన్ చేశాడు. అతడి కంప్యూటర్ కూడా హ్యాక్ అయిందని అర్థమైంది. ఎంప్లాయీస్ అందరి కంప్యూటర్ స్క్రీన్లు గ్రీన్ కలర్లో ఉండి ఏడిపిస్తున్నట్లు నాలుక బయటకు పెట్టి ఎక్కిరించే ఎమోజీ కనిపిస్తుంది. కానీ అనిరుద్ధ్ స్క్రీన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. అతడి స్క్రీన్ మీద ధైర్యం ఉంటే వచ్చి నన్ను పట్టుకో మిస్టర్ అనిరుద్ధ్ అనే ఛాలెంజింగ్ మెసేజ్ కనిపిస్తోంది. గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో రెడ్ కలర్ అక్షరాలతో ఆ మెసేజ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మెసేజ్ చూస్తూ అనిరుద్ధ్ నుదురు గట్టిగా ముడేశాడు. ధైర్యం ఉంటే వచ్చి పట్టుకోనా? ఇది చూడ్డానికి చిన్నపిల్లల ఆకతాయి పనిలా ఉంది. ఏ పెద్ద మనిషి తనతో ఇలా ప్రవర్తిస్తాడో అతడికి అస్సలు అర్థం కాలేదు. గంట తర్వాత ఎంప్లాయీస్ కంప్యూటర్లన్నీ నార్మల్ అయిపోయాయి. కానీ అనిరుద్ధ్ కంప్యూటర్ ప్రాబ్లం మాత్రం సాల్వ్ అవ్వలేదు. అతడి కంప్యూటర్లో ఉన్న వైరస్ మిగిలిన వాటికంటే డిఫరెంట్గా ఉంది. దాంతో ఐటీ ఎక్స్పర్ట్స్ అందరూ అనిరుద్ధ్ ఆఫీస్లో చేరి ఆ వైరస్ని డీక్రిప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కిరణ్ జరిగినవన్నీ తలుచుకుంటూ, బాస్, ఇంతకుముందు మీ అన్నయ్య కొడుకు కళ్యాణ్ ఫోన్ కూడా హ్యాక్ అయింది కదా, ఇది కూడా ఆ హ్యాకరే చేసి ఉంటాడా అని అడిగాడు. ఆ హ్యాకర్ కావాలని కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ వాడాడు. అతడి రియల్ ఐడెంటిటీ ఏంటో మనకి ఇంకా దొరకలేదు అనిరుద్ధ్ అన్నాడు. ఈ హ్యాకర్ మన చుట్టూనే తిరుగుతున్నట్లున్నాడు అని కిరణ్ అనలైజ్ చేస్తూ, ఫస్ట్ కళ్యాణ్ ఫోను, తర్వాత స్పందన స్కూల్ సీసీటీవీ ఫుటేజ్, ఇప్పుడు మన కంపెనీ ఇంటర్నెట్. అసలు అతడి గోల్ ఏంటి అన్నాడు. అనిరుద్ధుకు కూడా ఏమీ అర్థం కాలేదు. శ్రావ్య మిస్ అయినప్పుడు కూడా ఆమెకి ఏ హాని జరగలేదు. కాబట్టి ఆ హ్యాకర్ టార్గెట్ శ్రావ్య కాదు, అయితే కళ్యాణ్ లేదా తనపైనే అయి ఉండాలి. ఆ క్షణంలో అనిరుద్ధ్కి హఠాత్తుగా దేవ్ గుర్తొచ్చాడు. దేవ్ స్పందన స్కూల్లో కొత్తగా చేరాడని మాత్రమే అనిరుద్ధ్కి తెలుసు. ఆ పిల్లాడు కొత్త వాళ్ళతో మాట్లాడని ప్రిన్సిపల్ చెప్పాడు. అలాగే ఇకపై ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోనని దేవ్తో ప్రామిస్ చేయించుకున్నామని ప్రిన్సిపల్ చెప్పడంతో అనిరుద్ధ్ కూడా ఆ విషయం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఆ పిల్లాడు చూడ్డానికి ఎంత సైలెంట్గా కనిపిస్తున్నాడో అంత మామూలు పిల్లాడు కాదని అనిరుద్ధ్ కనిపించింది. కంపెనీ నుంచి బయటకు రాగానే దేవ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనిరుద్ధ్ నిర్ణయించుకున్నాడు. అనిరుద్ధ్ వెంటనే స్పందన స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. దేవ్ డీటెయిల్స్ తెప్పించుకొని చూడడం మొదలుపెట్టాడు. పేరు దేవ్, అమ్మ అవంతిక, వయస్సు 6 సంవత్సరాల 3 నెలలు. స్క్రీన్ మీద అవంతిక పేరు చూడగానే అనిరుద్ధ్ తీవ్రమైన షాక్ గురయ్యాడు. ఆ రోజు తన కాళ్ళను తొక్కిన ఆ చిన్న పిల్లాడు అవంతిక కొడుకా? పైగా అతడికి అప్పుడే 6 ఏళ్లు నిండాయి.
తను అవంతిక విడిపోయి కూడా 6 ఏళ్ళయింది. అంటే అవంతిక ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడే ప్రెగ్నెంట్‌గా ఉందన్నమాట. ఆ పేపర్‌లను చేతిలో పట్టుకొని చూశాక అనిరుద్ శరీరం ఒక్కసారిగా వణికిపోయింది. అక్కడున్న అడ్మిన్ మేనేజర్‌కి ఏం జరుగుతుందో అర్థం కాక భయపడుతూ, "మిస్టర్ అనిరుద్, ఈ పిల్లాడికి ఏమైంది? అతడు ఏమైనా తప్పు చేశాడా?" అని అడిగాడు. అనిరుద్ గొంతు ఎండిపోయింది. బొంగురుపోయిన గొంతుతో, "నన్ను ఆ పిల్లాడి దగ్గరకు తీసుకెళ్ళు" అన్నాడు. మేనేజర్ ఇబ్బందిగా, "ఆ పిల్లాడు ఈరోజు స్కూల్‌కి రాలేదు. మీరు అతడి గురించి ఎందుకు అడుగుతున్నారు? కావాలంటే వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాను" అన్నాడు. "అవసరం లేదు" అన్నాడు అనిరుద్. దేవ్ డీటెయిల్స్ చేతిలో పట్టుకొని అనిరుద్ అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అసలు దేవ్ విషయంలో ఏం జరుగుతుందో నేరుగా అవంతికనే అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. అదే సమయంలో అనిరుద్ ఇంటి గార్డెన్‌లో నిలబడి ఉన్న శృతి తీవ్రమైన టెన్షన్‌లో ఉంది. పూజ ఇంత స్వార్థపరురాలు, దారుణమైన మనిషి అని ఆమె అస్సలు ఊహించలేదు. ఏకంగా అనిరుద్‌నే సొంతం చేసుకోవడానికి ప్లాన్ వేస్తుందని ఆమె ఊహించలేదు. అసలు దీనికి అర్థమేంటి? తనొక గొయ్యి తవ్వి అందులో తనే పడిపోయినట్లు శృతికి అనిపించింది. అనిరుద్ తన తప్పును క్షమించి మళ్ళీ తనను దగ్గర చేసుకుంటాడనే ఆశతోనే శృతి పూజను అతడికి పరిచయం చేసింది. కానీ తను తీసుకువచ్చిన ఈ డాక్టరే ఇప్పుడు అనిరుద్‌ని తన నుంచి లాక్కుంటుంది. శృతి పూజను చాలా తక్కువగా అంచనా వేసింది. "పూజ, మరి నీ కెరీర్ సంగతేంటి? దాన్ని అలా వదిలేస్తావా ఏంటి?" శృతి పైకి ప్రశాంతంగా కనిపిస్తూనే అడిగింది. కానీ ఆమె గొంతులోని వణుకు ఆమె ఎంత కోపంలో ఉందో చూపిస్తోంది. ఒకవేళ పూజ అనిరుద్‌కి అంత ఇంపార్టెంట్ పర్సన్ కాకపోతే శృతి ఇప్పటికే ఆమె చెంప చెల్లుమనిపించేది. "అదొక జాబ్ అంతే. నాకు నచ్చిన చోట మంచి జాబ్ తెచ్చుకోగలను." పూజ చాలా నిర్లక్ష్యంగా అంది. శృతి తనపై కోపంగా ఉందని పూజకు తెలుసు. కానీ ఆమె దాన్ని అస్సలు పట్టించుకోలేదు. శృతి ఎంత బిజినెస్ మ్యాన్ కూతురైతే తనకేంటి? ఇప్పుడు పూజకి అనిరుద్ధి సపోర్ట్ ఉంది. ఇకపై ఆమె ఎవ్వరి ముందు తలవంచాల్సిన అవసరం లేదు. "అంటే నువ్వు ఎలాగైనా అనిరుద్ధితోనే ఉండాలని డిసైడ్ అయ్యావన్నమాట." శృతి పళ్ళు కొరుకుతూ అంది. పూజ ఆమె వైపు చూస్తూ, "మిస్ శృతి, నీకు దక్కని వ్యక్తి ఇతరులకు కూడా దక్కకూడదని అనుకుంటున్నావా? నేను నీకొక అడ్వైజ్ ఇస్తున్నాను. ఆ ఆలోచన వదిలేసి నీ కెపాసిటీ పెంచుకోవడానికి ట్రై చేయి. లేదంటే రియాలిటీని ఫేస్ చేయి. తనకేమాత్రం ఉపయోగపడిన ఒక సాధారణ అమ్మాయిని అనిరుద్ధ్ ఎప్పటికీ తన జీవితంలోకి రానివ్వడు" అంది. పూజ మాటలకి శృతికి బీపీ పెరిగిపోయింది. అనిరుద్ధ్‌కి తన వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, తను కేవలం ఒక సాధారణ అమ్మాయినని పూజ చెప్పిన మాటలు శృతిని తీవ్రంగా గాయపరిచాయి. శృతి దృష్టిలో అందం విషయంలో గాని, సామర్థ్యం విషయంలో గాని తను ఏ సాధారణ అమ్మాయి కంటే తక్కువ కాదు. పూజ అలా మాట్లాడడం ఆమె ఆత్మగౌరవాన్నే దెబ్బతీసినట్లయింది. "డాక్టర్ పూజ, నెమల్లా అంత పొగరుగా కనిపిస్తున్నావే, నీ ఈకలన్నీ నేను ఒక్క నిమిషంలో పీకేయగలనని తెలుసా?" అని శృతి వెటకారంగా అంది. పూజ వెనక్కి తిరిగి చూసింది. అక్కడ తనకి 24 గంటలు ప్రొటెక్షన్ ఇచ్చే బాడీ గార్డ్స్ కొద్ది దూరంలో నిలబడి ఉన్నారు. నేను ఒక్కసారి గట్టిగా అరిస్తే వెనక ఉన్న బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడతారని నీకు తెలుసా? పూజ కావాలని ఎక్కిరిస్తూ, "లేదా నా బాయ్ ఫ్రెండ్‌కి కాల్ చేసి నీ సంగతి చెప్పమంటావా? నిజంగానే నాతో శత్రుత్వం పెట్టుకోవాలని అనుకుంటున్నావా శృతి?" అంది. పూజకి శృతితో గొడవ పడడం ఇష్టం లేదు. ఎంత తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే అంత మంచిదని ఆమెకి తెలుసు. అన్నిటికంటే ముఖ్యమైనది శ్రావ్యకి ట్రీట్మెంట్ చేయడం. అప్పుడే పూజ అనిరుద్ధ్ పక్కన చాలా కాలం ఉండగలదు. శృతికి కోపంతో కళ్ళెర్రబడ్డాయి. ముఖ్యంగా పూజ "నా బాయ్ ఫ్రెండ్" అని అన్నప్పుడు ఆమె అస్సలు తట్టుకోలేకపోయింది. అసలు అనిరుద్ధ్ ఇంకా పూజ ప్రపోజల్కి ఒప్పుకోకపోయినా ఎంత ధైర్యంగా బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటుంది. ఒకవేళ అనిరుద్ధ్ నిజంగా తనని పెళ్లి చేసుకుంటే? కానీ శృతిది ఏమీ చేయలేని పరిస్థితి అయిపోయింది. చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. పూజ శృతి వెళ్తున్న వైపు చూస్తూ, ఓడిపోయిన దానిని నిన్ను నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మనసులోనే అనుకుంది. విశ్వనాథ్ ఇండస్ట్రీస్లో అవంతిక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోసం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసే పనిలో బిజీగా ఉంది. పాత ఎంప్లాయీస్ చాలా మంది తిరిగి వచ్చినప్పటికీ ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ మారింది కాబట్టి మరింత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అవసరం. ఈరోజు మురళి కూడా హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. మురళి వస్తే అవంతికకి వర్క్ ప్రెజర్ కాస్త తగ్గుతుంది. "మేడం, మన కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరైనా సెలబ్రిటీని పెట్టుకుందామా?" మార్కెటింగ్ మేనేజర్ అవంతికతో డిస్కస్ చేస్తూ అడిగాడు. అవంతిక తల అడ్డంగా ఊపుతూ వద్దు అంది.
ఇప్పుడు మార్కెట్లో ఫేమస్ సెలబ్రిటీలతో లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో ప్రమోట్ చేయించడమే ట్రెండ్. మేనేజర్ ఆమెను ఒప్పించడానికి ట్రై చేశాడు. అవంతిక అతడి మాట అడ్డుకుంటూ, అలా వద్దు, మనం కేవలం మన ప్రొడక్ట్ క్వాలిటీ మీదే డిపెండ్ అవుదాం అంది. మేనేజర్ ఆశ్చర్యపోతూ, అంటే మనం ఎలాంటి మార్కెటింగ్ లేదా అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదా అని అడిగాడు. అవంతిక బదిలిస్తూ, నా ఉద్దేశం అది కాదు, ప్రొడక్ట్ని ప్రమోట్ చేయడం ఖచ్చితంగా అవసరమే, కానీ సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్లతో కాదు అంది. మేనేజర్ తలూపుతూ, మరి మనం ఎలా ప్రమోట్ చేద్దాం అని అడిగాడు. అవంతిక తన చేతిలో ఉన్న ఫైల్ కింద పెట్టి, ఇదే ఇండస్ట్రీస్లోని ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ ద్వారా ప్రమోట్ చేయించాలి. మన ప్రొడక్ట్కి ప్రత్యామ్నాయం లేదని నిరూపిస్తే సేల్స్ వాటంతట అవే వస్తాయి అంది. మేనేజర్కి ఆ లాజిక్ అర్థమైంది. కానీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అతడు ఇంకా చూడలేదు కాబట్టి అతడికి కాస్త కంగారుగానే ఉంది. మేడం, ప్రొడక్ట్ విషయంలో మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా అని మేనేజర్ అడిగాడు. అవంతిక పెదవులపై చిన్న నవ్వుతో, ప్రెజెంట్ నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు, ప్రొడక్ట్ బయటకు వచ్చాక నువ్వే చూస్తావుగా అంది. మేనేజర్ ఓకే అని తలూపాడు. అంతలో డోర్ తట్టిన శబ్దం వచ్చింది. కమిన్ అంది అవంతిక. డోర్ తెరుచుకుంది. చూడడానికి ట్రెండీ డ్రెస్సింగ్ వేసుకొని చాలా హ్యాండ్సమ్ గా ఉన్న ఒక యంగ్ మ్యాన్ లోపలికి వచ్చాడు. మేనేజర్ నుదురు ముడేస్తూ, ఎవరు మీరు? రాంగ్ అడ్రస్ కి వచ్చారా? ఇది విశ్వనాథ్ ఇండస్ట్రీస్ అన్నాడు. మురళి ఆ మేనేజర్ ని దాటుకుంటూ వచ్చి అవంతికను గట్టిగా హగ్ చేసుకున్నాడు. నిన్ను చూడక కొన్ని రోజులే అయినా నేను చాలా మిస్ అయ్యాను, మురళి చాలా సరదాగా అన్నాడు. మేనేజర్కి అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అతడు అవంతిక బాయ్ ఫ్రెండ్ ఏమో అని అనుకున్నాడు. ఫారిన్ లో కొన్ని సంవత్సరాలు ఉన్నాక అవంతిక చాయిస్ కూడా మారిందని మేనేజర్ భావించాడు. అతడు ఆఫీస్ బయటకు వచ్చేసరికి అవంతిక సెక్రటరీ డోర్ తట్టడానికి వస్తోంది. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎందుకంటే మీ సలహాలు నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.